ఏంటి తిరిగి కొట్టిండు? కోడిపిల్ల కాలు గోంది అయ్యా అవపడతలేదు. ఎట్లా ఎందుకు తిరిగి కొట్టిండు? కొట్టిండు వాళ్ళ మా ఇల్లు ఇగో ఇట్లా పెన్సింగ్ వాటి పడిలు వాడుకున్నాం. మా ఇల్లు బర్రెలు కట్టేస్తారు. ఆ గడ్డి బయట కడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ వస్తుంటే కట్టి తీసుకొని వేస్తే అట్లే కూర పట్టుకోండి. ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన మేము చూడకుంటే ఏమో మరి ఏమో వచ్చిందో ఆ చూడండి వాడిని. మేము ఎట్లా అంటాం, పండ్లతో మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. ఈ మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినావు. ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి? కోడి మీద ఏం చేస్తారంటే ఏం చేస్తారు? నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు కొట్టింది కోడిని? ఏమిటి కొట్టింది కోడిని? కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి ఫసలన్నా చేను తింటే ఆడ కట్టేస్తారు. ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక తిరగొట్టిండుగా. అంటే దానికి దండగా కట్టి ఏమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దంటు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష. ఎందుకు కొట్టిండు, ఏమిటి కొట్టిండు, మళ్ళీ ఈ తాప పాలు పెరుగుకోకుండా మా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దానికి ఎందుకు నాకు దండగా దలగవాడ అని దండగా నాశనం అయిపోయింది. అని దండగా ముందు నష్టం కానీ మాకు ఆ దండగా. సరే పొద్దున